కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం రేవంత్ నాయకత్వం రేవంత్ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ నాయకత్వం ఆయనంపల్లి మున్సిపల్ నాయకత్వం వివేకానంద నాయకత్వం వివేకానంద నాయకత్వం జై కాంగ్రెస్ ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పిలువానే వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్న ఏదైతే వాట్సాప్ ద్వారా ఫోన్లో రికార్డు జరిగిందో అది వాస్తవం మాట్లాడడం జరిగింది. గత పాలకులు 10 సంవత్సరాల నుంచి పీడిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే గౌరవ రాజనర్సి గారు అదేవిధంగా మంజుల గారు వాళ్ళ అండదండాలతో కొంచెమంది కౌన్సిలర్లు ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని పీడించడం, డబ్బులు వసూలు చేయడము, అదేవిధంగా పాలక మండలి అయిపోయినా కూడా ఇంకా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరవీగుతూ ఎవరైతే ఇల్లు కడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న డైరెక్ట్గా ఒక వీడియో ద్వారా అందరి ఛానల్ ద్వారా వినడం జరిగింది. 9,50,000 రూపాయలు ఇచ్చినా అని స్పష్టంగా చెప్పడం జరిగింది. నా దగ్గర రికార్డు ఉంది, మీడియా మిత్రుల దగ్గర కూడా రికార్డు నిన్న విన్నారు. నేను కూడా లైవ్గా చూపిస్తాను మీకు. ఏదైతే ఇప్పుడు 2005 నుంచి రాజనర్సి గారు మున్సిపల్ పాలక మండలి ఉన్నప్పటి నుంచి ఆయననే చైర్మన్గా వ్యవహరిస్తూ మరి దీంట్లో రాజనర్సి గారి వాటా ఎంత, నువ్వు కౌన్సిలర్లను ఏ రకంగా పోషిస్తున్నావు క్లియర్గా వీడియోలో ఉంది. నిన్న రాజనర్సి గారిని మెప్పియడం జరిగిందని, ఒప్పించి మెప్పించి నేను కంటైనా అని చెప్పడం జరిగింది కూడా నిన్న లైవ్లో విన్నాం మేము. మరి అదేవిధంగా అధికారులు కూడా ఎవరైతే టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు కూడా మరి ఇంకా కూడా చిన్న స్థాయి నుంచి అధికారులు ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకా మున్సిపల్ రాజనర్సి చైర్మన్ ఉన్నారు అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపలా కాస్తా ఉన్నారు. నేను ఒక్కటే దయచేసి విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు, కాంగ్రెస్ పాలన ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాపాలన చేయాలని చెప్పడం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజనర్సి కొమ్ము కాస్తా ఉన్నారు. ఇది సబబు కాదు. ఇకపోతే ఇంకా జరిగేటువంటి దానిలో కూడా మేము అధికారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇకనైనా మానుకోండి, ఇంకా అయిపోయింది, పీరియడ్ అయిపోయింది వాళ్ళది, రాజనర్సి పీరియడ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకండి. మీరు ఇట్లనే వెళితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉంటాము. మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవి జరగాలి తప్ప కానీ మీరు రాజనర్సి ఇంటికి వెళ్ళి నేను ఇల్లు పర్మిషన్ ఇప్పిస్తున్నా, నాకు ఇల్లు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ కావాలి, ఎంత డబ్బులు వాటా అని చెప్పి మీ అధికారులు ఎవరైనా కుంభక్కై చేసి మాకేమన్నా మా దృష్టికి వస్తే, ఎవిడెన్స్ ద్వారా దృష్టికి వస్తే సిడిఎంఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే కమిషనర్ అయినా ఏ అధికారైనా, చిన్న అధికారైనా, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నేను ఒకటే చెప్పదలుచుకున్న ఈరోజు హరీష్ రావు గారు మరీ సిద్దిపేట నియోజకవర్గం ఎంతో రకంగా డెవలప్ చేసినా అని చెప్తారు. ఇదేనా మీ నిదర్శనం? కౌన్సిలర్లను పెంచి పోషించింది ఇదేనా? 3వ వార్డు పరిస్థితి ఏంది, 4వ వార్డు పరిస్థితి ఏంది, 5వ వార్డు పరిస్థితి ఏంది? ఏ ఇల్లును అడిగినా మీరు డబ్బులు వసూలు చేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. మరి హరీష్ రావు దీకూచి అని చెప్తాడు. మరి దీంట్లో నీ కౌన్సిలర్ని స్పందించి అడగవా? నీ కౌన్సిలర్లు ఏం చేస్తున్నా అడగవా? నీకు ఒకటే నేను సవాలు విసురుతున్నా, ఈ ఎవరైతే నీ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళకు టికెట్ ఇప్పించి నీకు చేతనైతే వాళ్ళకు టికెట్ ఇచ్చి గెలిపి నీ దమ్మేందో చూస్తాం. నీ పాత వాళ్ళకు టికెట్లు ఇప్పించి హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాత వాళ్ళు ఎవరైతే మా 5గురు కాక ఉన్నారో వాళ్ళకి పాత వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపియాలని చెప్పేసి మేము, నీకు దమ్ముంటే నిజాయితీగా నీ కౌన్సిలర్లు పనిచేసి ఉంటే, లేకపోతే నువ్వు నిజాయితీగా పనిచేసి ఉంటే, లేకుంటే గౌరవ మంజుల రాజనర్సి గారు పనిచేసి ఉంటే మీరు వాళ్ళకే టికెట్ ఇచ్చి గెలిపియండి. ప్రతిసారి కొత్త క్యాండిడేట్లను లింకడం ఈ రకమైన ఉంటే. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, నిన్న మొన్న ఒక అవాక సేవకులు మాట్లాడుతూ ఉన్నారు కొంచెమంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది నర్మేట ప్రోగ్రాంలో అభివృద్ధి కావాలంటే రాజ్యాంగ విరుద్ధంగా నడవడం కాదు, రాజ్యాంగ పరంగా నడవాలి. ఎవరైతే మేము కౌన్సిలర్లు ఇండిపెండెంట్ కావచ్చు,
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలిస్తే నా పార్టీ కండువా కప్పుకుంటేనే నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి స్పష్టంగా రాజనరసి గారు చెప్పడం జరిగింది 2016లో. ఇక్కడనే మా ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు, పయ్యావులు ఇల్లం కావచ్చు, అదేవిధంగా రియాజ్ కావచ్చు, వాళ్ళందరం కూడా మేము ఎటు గత్యంతరం లేక ప్రజల కోసం అభివృద్ధి కోసం పోయి మేము అక్కడ భరించలేక పనులు చేస్తుంటే మరి ఈ రోజు హరీష్ రావు గారు మరి నువ్వు దేశానికి దిక్కుచ్చుంటావు, మరి ఎందుకు రేవంత్ అన్న గారి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు, మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని మరి నా కాన్ఫరెన్స్ కి నిధులు కావాలని ఎందుకు అడతలేవు? మరి ఈ యొక్క సమస్య మాకు కౌన్సిలర్లకు ఒక నిదర్శనం ఉంటుంది, కౌన్సిలర్లకు ఒక న్యాయం ఉంటుంది, మరి నీకో న్యాయమా? మా స్పష్టంగా మా రేవంత్ అన్న గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, మా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. మరి ఎందుకు అడగట్లే నువ్వు అంటే నీకు సిద్దిపేట అభివృద్ధి కావద్దని ఉన్నది, నీకు ఎక్కడికి వెళ్ళి వసూలు రాజాలు కావాలి, వసూలు కౌన్సిలర్లు కావాలి నీకు, ఇది తప్ప నీకు వేరే నీకు సిద్దిపేట నియోజకవర్గం డెవలప్ కావాలని లేదు. నీకు డెవలప్ చేయాలనుకుంటే నువ్వు పదే చెప్తున్నావు 1000 పడకల ఆసుపత్రి అని ప్రతిసారి చెప్పినావు, మరి ఎందుకు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళట్లేదు? అంటే నీకు అభివృద్ధి కావద్దనే ఉంది కదా, అభివృద్ధి కావాలనుకుంటే నీకు తప్పకుండా వెళ్లాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. మరి రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తావా, రాజ్యాంగ ప్రకారం నడుస్తావా? నువ్వే ఆలోచించుకోవాలి హరీష్ రావు గారు, ఇకనైనా మేల్కోవాలని చెప్పేసి. ఇంకొక విషయం, చిన్న విషయం ఏంటంటే మీ మీడియా మిత్రులు లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. 2005లో అంతకుముందు రాజనరసి గారి అఫిడవిట్ లో ఆస్తి ఎంత, ఇవాళ 2026లో ఆయన ఆస్తి ఎంత? ఒక్కసారి ఆయనే తానే 2005లో ఏదైతే ఆయన అఫిడవిట్ లో పెట్టిండో అది ముందు పెట్టి ఇప్పుడు 2026లో ఎంత ఉందో నీకు ఒక్కసారి అఫిడవిట్ పెట్టాలి. నువ్వు నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో అందరికి తెలుసు. నువ్వే అనుకున్నావు తమ్ముడు నేను చిన్న షాపులు చేసి నేను డెవలప్ అయినాను, ఇదే రకం కదా. 5వ వార్డు కౌన్సిలర్తో నిధులు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమని చెప్పి నీ యొక్క కౌన్సిలర్ అంచర్లు అందరిని దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నీ వాటా ఎంత రాజనరసి గారు చెప్పాలి. నువ్వు ప్రజల ముందుకు రావాలి, మీడియా ముందుకు రావాలి, ప్రజల ముందుకు రావచ్చు, నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఇకనైనా మానుకోండి. మా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైనా గౌరవ రాజనరసి గారికి వెళితే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ వచ్చినటువంటి అందరికీ కూడా మా మిత్రులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరికి వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్లు మరి మహిళలకు యువ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై వివేక్ అన్న, జై మైనంపల్లి హనుమంతన్న. మీరు అధికారం మరి ఎందుకు మీరు కంప్లైంట్ చేయట్లేదు? ఎందుకు నిన్ననే స్టార్ట్ అయింది, అది నిన్నే మాకు వీడియో వచ్చింది. నేను తక్షణం తప్పకుండా కూడా మా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం, సిడిఎంఏ దృష్టి కూడా తీసుకెళ్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం